అసలు బిగ్ బాస్కి వెళ్ళాలని ఎందుకు అనిపించింది మీకు? బిగ్ బాస్కి వెళ్ళాలని ఎలా అనిపించిందంటే చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో నేను ఒకప్పుడు ఇండస్ట్రీలో ట్రై చేసి, డాన్సర్లా ట్రై చేసి, యాక్టర్లా ట్రై చేసి మానేసి మళ్ళీ నేను నా కెరియర్లో పడిపోయి, లైఫ్లో పడిపోయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇండస్ట్రీకి చాలా దూరం అయిపోయా. తర్వాత మా ఫాదర్ ఎప్పుడు నన్ను ఏం అడగలేదు ఇప్పటివరకు. తను అసలు నాతో అంత రిలేషన్ ఉండదు మా ఫాదర్కి నాకు. సో తను ఎప్పుడూ లేనిది, తను ఇప్పుడున్న సిచ్యువేషన్ కరెక్ట్ బాగాలేదు అసలు. తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చి లెఫ్ట్ సైడ్ బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయింది. సో ఇన్ని సంవత్సరాలు, నేను 22 ఇయర్స్ యాక్చువల్లీ, ఇన్ని సంవత్సరాలు మా ఫాదర్ నాతో ఎప్పుడు ఆ కనెక్షన్ లేకుండా, అప్పుడు కొంతమందితోనే ఉంటుంది. అండ్ మా ఫాదర్ ఎలా అంటే కొంతమందికే ప్రేమ చూపించి వస్తుంది మాట్లాడడంలో కానీ, కొంతమంది అబ్బాయిలకే చూపి వస్తుంది. మా డాడీ అలాంటి పర్సన్ కాదేమో. తను ఎప్పుడు నాతో అంత ఫ్రీక్వెంట్గా మాట్లాడడం కానీ అది ఏమీ జరిగేది కాదు చిన్నప్పటి నుంచి. కానీ సడన్గా తను ఇట్లా ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి ఫిజికల్లీ తనకు అలా అవ్వడం వల్ల ఎక్కడో ఎవరు హెల్ప్ చేయడానికి లేకుండే ఫస్ట్ పాయింట్. అండ్ ఫిజికల్గా ఫిట్నెస్ గురించి నాకు తెలుసు కాబట్టి, ఫిజియో ఎలా చేయాలి, ఆ బాడీ మజిల్ ఎలా యాక్టివేట్ చేయాలి, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి సమ్వేర్ తనకి నేను కొంచెం దగ్గర అవ్వడం జరిగింది. ఈ 3 months అవుతుంది ఇన్సిడెంట్ అయ్యి. తను ఎప్పుడో నన్ను ఏది అడగలేదు. నా సక్సెస్ ఏమైంది, నేను ఏం జాబ్ చేస్తున్నా, నేను ఏం చదువుకున్నాను, ఎప్పుడు మా ఫాదర్ నన్ను అడగలేదు. తను ఫస్ట్ టైం అడిగింది బిగ్ బాస్ యాడ్ చూసి, వెళ్తావా నువ్వు, మానేసినావు కూడా మాకెందుకో తెలీదు. నేను చెప్పలేదు ఎప్పుడు, ఎవరికి ఏం చెప్పలేదు. ఇండస్ట్రీ ఎందుకు మానేస్తాను, అసలు ఎందుకు దాని నుంచి దూరం వచ్చేసాను కూడా వాళ్ళకి తెలియదు. సడన్గా తను అడిగేసరికి నాకు ఎక్కడో అనిపించింది, మేబీ నేనే గివ్ అప్ ఇచ్చేసానేమో. నేను యూజువల్గా దేని మీద అంత ఈజీగా వదిలేసి వచ్చే రకం కాదు. ఏదైనా పట్టుకొని దాని గురించి నేర్చుకొని, నాకు ఎప్పుడో ఎవరు నీకు డాన్స్ రాదు అని అంటే 8 years నేర్చుకున్నాను. అంత పట్టుదల ఉన్న పర్సన్ నేను. ఎవరో ఫిట్నెస్లో ఇలా అప్పుడప్పుడు కొత్తగా జిమ్కి వెళ్తున్నా, నాకు బాడీలో ఏదో ఇన్సెక్యూరిటీ ఉండడం వల్ల, లేకపోతే నాకు స్ట్రెంగ్త్ రావాలి, నేను స్ట్రాంగ్ ఉండాలి అన్న ఫీలింగ్ తోటి ఎప్పుడో నేను జిమ్కి వెళ్ళినప్పుడు, మొహం అందంగా ఉంటే సరిపోదు, బలం ఉండాలి అని ఎవరో అన్నారు నాతో. అది గుర్తుపెట్టుకొని నేను ఫిట్నెస్ గురించి చదివి నేర్చుకొని ఇప్పుడు ఫిట్నెస్ కోచ్ అయిపోయా. సో నా పట్టుదల అలా ఉండేదాన్ని ఒకప్పుడు వదిలేసా, అంత హార్డ్ వర్క్ చేసి వదిలేసింది. ఎందుకు వదిలేసానో దానికి పర్సనల్ రీజన్స్ ఉండే, కానీ వదిలేసింది కాదు అని నాకు ఎక్కడో అనిపించింది. తను కూడా అడగడం, మా ఫాదర్ కూడా నన్ను ఎప్పుడు అడగంది. మేబీ దేవుడు పాయింట్అవుట్ చేస్తున్నాడేమో, వెళ్ళాల్సింది అప్పుడు వదిలేసింది. సెకండ్ చాయిస్ వచ్చినప్పుడు ఎప్పుడు వదులుకోద్ది. అండ్ దాంట్లో మా అమ్మ కూడా, మీ ఫాదర్ అడుగుతున్నారు వెళ్ళు,